హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో మా పిల్లల్ని అయితే బస్ స్టాప్లో బస్ ఎక్కించాం కదా, బస్ స్టాండ్లో. సో బస్సు ఎక్కించేసాక రిటర్న్ వెళ్ళేటప్పుడు సరే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే చార్మినార్ వెళ్దాము, స్ట్రీట్ షాపింగ్ చేద్దాము అని చెప్పేసి బయలుదేరి వచ్చాము. చూస్తున్నారు కదా, రోడ్డుకి పక్కన మొత్తం షాప్స్ అన్నీ సేల్కి డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇది ఎంట్రన్స్, స్ట్రైట్గా అయితే చార్మినార్ కనిపిస్తుంది కదా. సో వెళ్దామని చెప్పేసి వచ్చాము, కానీ ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. చాలా చాలా హ్యాపీగా వెళ్ళాను నేను, కానీ ఏమీ చేయకుండానే షాపింగ్ వెనక్కి అయితే వచ్చేసాను. చాలా బాధ అనిపించింది. అసలు ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇంకా సాటర్డే కదా, సాటర్డే అవడంతో వీకెండ్స్ కొంచెం విజిటింగ్కి కూడా చాలామంది చార్మినార్ దగ్గర వచ్చేసరికి రోడ్ మొత్తం క్లోజ్ చేసేసారు. వెహికల్స్ అయితే చార్మినార్ లోపల సైడ్ నుంచి అయితే వెళ్ళనివ్వట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి యువతల సైడే టర్న్ చేసేసుకున్నాము. ఇంకా షాపింగ్ అయితే చేయలేదు. ఒక 1 కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాము. వెళ్ళి ఇంకా ఎక్కడన్నా పార్కింగ్ దొరికితే పెట్టేసి షాపింగ్ అయినా చేద్దాం అనుకుంటే కుదరలేదు. సో ఇంకా ఎందుకులే అని బయలుదేరి రిటర్న్ వచ్చేస్తుంటే బాగా ఆకలి అవుతుంటే మధ్యలో మెహఫిల్ రెస్టారెంట్ కనబడింది. ఇంకా అక్కడైతే బిర్యానీ అయితే తినేసి మళ్ళీ రిటర్న్ హోమ్ అయితే వెళ్ళిపోయాం అనమాట. కానీ ఫుల్ సాడ్ అయితే ఫీల్ అయ్యా నేను. షాపింగ్ అయితే ఫుల్గా చేద్దామని అయితే అనుకున్నా, కానీ సో ఇంకా కుదరలేదు కదా. నెక్స్ట్ టైం వెళ్దాము. ఈసారి వెళ్తే డైరెక్ట్ మనం కార్ కాకుండా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయి షాపింగ్ ఫుల్గా చేసేసుకొని రిటర్న్ మళ్ళీ క్యాబ్లో అయితే వచ్చేద్దామని అయితే డిసైడ్ అయిపోయి ఇక్కడైతే మెహఫిల్లో ఫుల్గా బిర్యానీ అయితే తినేసి ఆకలి తీరింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.